ధర్ముని ఎదుట ధర్ముడు ఈ దుర్వాసుని ఎదుట సాక్షాత్కరించగానే దుర్వాసుడు ఒకసారిగా ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. దాంతో పరివారంతో సహా ఇచ్చేసినటువంటి వారందరినీ కూడా చూశాడు. చూసిన తర్వాత దూర్వాస మహర్షి కాబట్టి ఆయన మాట్లాడక ముందే ఈ ధర్ముడు తన పరివారాన్ని అంతా కూడా పరిచయం చేశాడు. పరిచయం చేస్తూ, నాయన, సత్యము, బ్రహ్మచర్యము, తపస్సు, దమము అంటే దయ, నియమము, దానము, ఇవన్నీ కూడా నా పరివారంలో పురుష రూపంలో ఉండేటటువంటివి. ఇంకా క్షమ, శాంతి, లజ్జ, అహింస, శ్రద్ధ, ధాత్రి, శుశ్రూష, మేధ, లజ్జ, ప్రజ్ఞ, దయ, ఇది స్త్రీ రూపంలో ఉండేటటువంటివి. దయ అనేటటువంటిది మా అందరికీ కూడా తల్లి వంటిది. ఇవి మా యొక్క రూపాలు. అంటే మమ్మల్ని రూపంతో చూడాలని చెప్పి నువ్వు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసావు కాబట్టి మేమందరం కూడా అటువంటి రూపాలతో నీకు కనపడమే, కానీ మా రూపం ఎవరికి కూడా గోచరము కాదు, ఎవరు కూడా చూడ శక్యం కానిటువంటిది అని చెప్పిన తర్వాత మళ్ళీ దుర్వాసుడితో చెప్పాడు, ఇప్పటికీ కూడా నీకు అలా సాక్షాత్కరించేటటువంటి వాళ్ళం కాదు. అయితే నువ్వు క్రోధాన్ని పొందావు కాబట్టి ఆ క్రోధం వల్ల ఇంకేం అనర్థాలు జరుగుతాయని చెప్పి మేమందరం కూడా ఆ రూపాలతో నీకు కనపడటం జరిగింది. ఏదైనా సరే తపస్సంపన్నులు అనేటటువంటి వాళ్ళు కోపతాపాలకు, ఆవేశానికి దూరంగా ఉండాలి. లేదంటే కనుక తపస్సు యొక్క ఫలితాన్ని అది నాశనం చేస్తుంది అని చెప్పి హితవు పలికి, నా పరివారం అంటే నేను, నా పరివారం నీకు కలిగించినటువంటి అప్రియం ఏముంది, ఇబ్బంది ఏముంది, దాన్ని చెప్పమని అడిగినప్పుడు, నేను 1,00,000 సంవత్సరాల కాలం తపస్సు ఆచరించాను. ఇప్పటిదాకా శరీరాన్ని శుష్కింపు చేసుకున్నాను. నేను కూడా దమాన్ని, శౌచాన్ని రెండు కూడా పాటిస్తూ నేను శరీరాన్ని పవిత్రం చేసుకుంటూనే ఈ తపస్సుని ఆచరించాను. ఇంత ఉత్కృష్టమైనటువంటి తపస్సు చేసుకున్నా కూడా నువ్వు నేను కోరుకున్నట్టుగా ప్రత్యక్షం కాకపోవటమే నా క్రోధానికి కారణం. అందువల్లే నేను కోపాన్ని పొందాను. ఈ కలిగినటువంటి క్రోధం వల్ల నేను శపించటానికి కూడా వెనుకాడను అని చెప్పి దుర్వాసుడు చెప్పినప్పుడు వెంటనే ధర్ముడు అన్నాడు, నువ్వు శపిస్తే, నీ శాపం వల్ల నేను నశిస్తే ఈ లోకం అంతా కూడా తలకిందలైపోతుంది. నీకు కలిగినటువంటి ఆగ్రహానికి అనుగుణంగా శపించు, ఎందుకంటే తప్పదు. బ్రాహ్మణ కోపము, ఋషుల యొక్క శాపము తప్పదు, జరిగి తీరవలసిందే. అయితే నన్ను నాశనం అయిపోమని మాత్రం శపించుకో. ధర్మము నాశనం అయిపోతే లోకం నిలబడదు. నీ కస్తీరేలాగా శపించుకో, నీ ఇష్టం. ఆలస్యమైనందుకు, నీకు దర్శనం కలగనందుకు నువ్వు శపించుకో. నువ్వు నన్ను ఒక దాసీపుత్రుడుగానే శపిస్తావో, ఒక రాజుగానే శపిస్తావో, చండాలుడుగానే శపిస్తావో, ఏదైనా సరే నీ ఇష్టం, నువ్వే శపించు అనేటటువంటి మాట ధర్ముడి నోట్లో నుంచి వచ్చింది. అంటే చూడండి, ఒక మాట వచ్చిందంటే దాని వెనక ఎంత కారణము ఉంటుంది. ఏది లేకుండా ఈ మాట కూడా రాదు ఇటువంటి మహానుభావుల యొక్క నోటి నుండి. ఎప్పుడైతే ఈ మాటని ధర్ముడు అన్నాడో మరొక క్షణం ఆలోచించలేదు దుర్వాసుడు. సరే, నువ్వే కోరుకున్నావుగా, దాసీపుత్రుడు, రాజు, చండాలుడు ఏదైనా శపించమని 3 శాపాలు ఇస్తున్నాను పో అని చెప్పి ఈయన వెంటనే శపించి, అటువంటి 3 జన్మలు కూడా నీకు సంప్రాప్తించుగాక అని చెప్పి
దుర్వాసుడు తనకు వచ్చినటువంటి క్రోధానికి బదులుగా శపించాడు. ఆ కారణంగానే ధర్ముడు భరతవంశంలో రాజుగా అంటే యుధిష్ఠిరుడుగా, అలాగే దాసీపుత్రుడైనటువంటి విదురుడిగా, అలాగే విశ్వామిత్రుని చేత బాధింపబడినప్పుడు సత్యహరిశ్చంద్రుడిగా అంటే చండాలుడుగా, సత్యహరిశ్చంద్రుడు కొన్నాడు చండాలుడిగా కూడా మరి ఆ శ్మశానంలో ఆయన ఉండవలసి వచ్చింది. ఈ రకంగా ధర్ముడు ఈ రకంగా 3 జన్మలను ఆయన ఎత్తవలసి వచ్చింది, పొందవలసి వచ్చింది. కాబట్టి కర్మకు ధర్మానికి కలిగినటువంటి సంబంధం ఇది. ధర్మాన్ని తప్పకుండా ఆచరించవలసిందే. కానీ సత్కర్మాచరణం వలన ఎంత గొప్ప కార్యాన్నైనా సాధించవచ్చు. అట్లాగా సత్కర్మలను ఆచరించడం వలన, ధర్మాన్ని పాటించడం వలన స్వర్గాన్ని పొందవచ్చు, సంసార దుఃఖాల నుండి కూడా మనం తరించవచ్చు. కాబట్టి నువ్వు ఇలా దారిద్ర్యలేమి గురించి, సంతానలేమి గురించి చింతించవద్దు అని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాత వెంటనే ఈ సోమశర్మకి ఆశ్చర్యం వేసి అడిగాడు, అసలు నీకు ఇంత ధర్మ వ్యాఖ్యాన సిద్ధి అనేటటువంటిది ఎలా కలిగింది అని చెప్పి. అప్పుడు ఆవిడంది, సర్వజ్ఞాన విశారదుడు, అలాగే భార్గవ వంశంలో జన్మించిన అయినటువంటి చవన మహర్షి నా యొక్క తండ్రి. కౌశిక వంశంలో జన్మించినటువంటి వేదశర్మ మా తండ్రికి మంచి స్నేహితుడు. ఒకానొక సందర్భంలో ఆ వేదశర్మకు కలిగినటువంటి దుఃఖాన్ని నివృత్తి చేస్తూ నా తండ్రి ఆయనకి ప్రత్యక్ష ప్రమాణాలతోటి ఈ విషయం అంతా కూడా తెలియజేశాడు. అదే సమయంలో నా అదృష్టం కొద్దీ నేను అక్కడ ఉన్నాను. ఆ రకంగా నా తండ్రి చవన మహర్షి ఆయన యొక్క స్నేహితుడైనటువంటి వేదశర్మకు చేసినటువంటి ధర్మోపాఖ్యానాన్నంతా కూడా నేను వినడం జరిగింది. దానివల్లనే ఈ ధర్మం గురించినటువంటి సూక్ష్మమైన విషయాలన్నింటినీ కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఆ విషయాలనే ఇప్పుడు నేను మీకు చెప్పటం జరిగింది అని చెప్పి ఈవిడ భర్త యొక్క సందేహాన్ని నివృత్తి చేసింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.